నాయనా తండ్రి, నాయనా కృప కలిగిన దేవా, మరలా ఎప్పుడు కూడా నీవిచ్చినటువంటి పరిశుద్ధత, నీవిచ్చినటువంటి పాప క్షమాపణలో దీన్ని కోల్పోకుండా నిలబెట్టండి ప్రభా, నిలబెట్టండి. పరిశుద్ధత నిలబెట్టండి, పవిత్రత నిలబెట్టండి, శుద్ధులుగా నిలబెట్టండి. సాధారణంగా ఎక్కడో చోట ఏదో రీతిగా పాపంలో పడేలా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి ఒక్కగడి అని అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పవిత్రులుగా, శుద్ధులుగా మమ్మల్ని నిలబెట్టి పరలోక రాజ్యంలో చేర్చండి వేసాం. ఈ రాజ్యంలో సాక్షిగా నిలబెట్టండి వేసాను. ఓ చిన్న ప్రార్థన చేయగలవా? చేయగట్టిగా. ఆయన ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన ఇచ్చిన నుండి తెల్లని హేమం లాంటి శుద్ధత కోల్పోకు. ఒకవేళయా నా పాపలు క్షమించబడలేదు, అసలు నా దోషములు అసలు క్షమించబడలేదు, ఇప్పుడే నేను కొత్తగా వచ్చాను, నా ప్రభు అంటే తెలియదు అనుకున్నా, ప్రభు దగ్గర వేడుకో. యేసయ్యా తండ్రి, నేను పాపిని, నేను ఘోర పాపినయ్యా, పాపం చేసిన చేయపోయినా నేను పాపిని ఒప్పుకో. పాపను కప్పుకోకూడదు, ఒప్పుకోవాలా? అప్పుడు యేసు ప్రభువారు ఖచ్చితంగా తన యొక్క శుద్ధ రక్తము చేత, పవిత్ర రక్తము చేత మనల్ని పవిత్రులు చేస్తాడు, మన యొక్క పాపాలను కడిగి వేస్తాడు. కాకి అడగండి యేసయ్యా, ప్రభువా నేను పాపినయ్యా, తండ్రి నేను పాపినేసాను, నన్ను క్షమించాను కాకి. ఖచ్చితంగా ఆయన పాపాలను కడిగేస్తాడు. నేను ఎప్పుడో కడగబడ్డానండి, నేను ఎప్పుడో శుద్ధి చేయబడ్డానండి, నేను ఎప్పుడో మారుమోసం పొందేశానండి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అనుకున్నాం, చాలా సంతోషం. కానీ